ఈరోజు మన గ్రామంలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క పిల్లల భద్రత, వారికి డ్రగ్స్ పైన అవగాహన కల్పించడానికి మన ప్రియతమ సిఐ గారు మరియు ఈగల్ ఫోర్స్ ఎస్ఐ గారు, అలాగే మన గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ గారిని మరి మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాం. మన గ్రామ పెద్దలకి, ముఖ్యులకి, మన గ్రామ ప్రజలకి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన గ్రామంలో ఒక డ్రగ్స్ అవగాహన కొరకు మన పోలీస్ శాఖ సిబ్బంది ఒక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇచ్చేయడం జరిగింది. సో మన డ్రగ్స్ అనేది ఒకప్పుడు మన నగరాలలో, పెద్ద నగరాలలోనే ఉండేది. ఈ గ్రామాలకు కూడా వ్యాపించడం అనేది చాలా బాధకరమైన విషయము. ఒక దేశానికి ఒక యువత అనేది వెన్నెముక లాంటిది. అలాంటిది దురదృష్టవశాత్తు ఈ డ్రగ్స్ మహమ్మారి యువతను నాశనం చేస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, అలాగే మన జీవిత వైఫల్యాన్ని అది చేసేస్తుంది. సో ముఖ్యంగా యువత బాగుంటే దేశానికి వెన్నెముక, దేశం అభివృద్ధి చెందుతుంది, మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. యువత బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. యువతకు ఒక కల్పించాలని, ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వచ్చారు. వీళ్ళందరికీ స్వాగతం, ఘన స్వాగతం తెలుపుతున్నాను. సో ముఖ్యంగా ఈయన మాటలు విని వీళ్ళు చెప్పే విషయాలు మీరు అవగాహన చేసుకొని మీ పిల్లలను, ప్రతి తల్లిదండ్రులు కూడా అవగాహన చేసుకొని మన పిల్లలని ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దుకునే బాధ్యత మన తల్లిదండ్రుల పైన ఉందని తెలియజేస్తున్నారు. వారు చెప్పే మాటలు కూడా ప్రతి ఒక్కటి మీరు అవగాహన చేసుకొని మన పిల్లలని దేశ భవిష్యత్తుకు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆకాంక్షిస్తున్నాను. ఏర్పాటు చేసి ఆయన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి 22 కెమెరాలను గ్రామంలో సెలక్షన్ చేసి ఏర్పాటు చేయడానికి స్వయంగా సర్పంచ్ గారు 22 కెమెరాలు ఫిట్ చేయడానికి ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. 22 సీసీ కెమెరాలను పెడతా ఉన్నాం. మీకు తెలియాలి, మా గ్రామంలో జరిగే సమస్య వివరాలు మీకు తెలిస్తే కానీ మేమేం చేస్తున్నాం, మా సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి దానికోసమే మేము చెప్తా ఉన్నాం. ఈ మధ్యన ఆర్డర్ ఇచ్చినాం. 22 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి దానికి ఒక ప్రత్యేక రూములు కూడా, టీవీ సౌకర్యంగా ప్రత్యేక రూములు కూడా ఏర్పాటు చేసి దాని లైన్ లింకులు ఏ పోల్ నుంచి ఎక్కడి వరకు, ఎక్కడ 3 కెమెరాలు, ఎక్కడ 2 కెమెరాలు, మొత్తం మన ఒక రోజు పొద్దున్న నుంచి మా సర్పంచ్ గారు భార్గవరావు రెడ్డి గారు వారు మా వెంటబడి ఎండలో తిప్పి ప్రతి పోల్ టు పోలు సీసీ కెమెరాలను మరి ఒక మ్యాప్ గీయడం జరిగింది. దాన్ని ఏర్పాటు కూడా చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు నిజంగా వారికి మేము ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భార్గవరామరెడ్డి గారు ఎన్నికైన తర్వాత మరి వారు ఒక మహిళగా, ఒక కుటుంబంలో ఒక తల్లిగా మరి ఒక స్త్రీ ఎన్ని ఇబ్బందులు పడుతుందని ఆలోచించి మా అందరితో చర్చించి ఏది ఏమైనా మనం గ్రామంలో మద్యాన్ని అమ్మకుండా చేయాలి అని మా అందరు వెంటబడి ఈ గ్రామంలో ఉన్న మహిళలందరినీ గ్రామ సభ ఏర్పాటు చేసి, ప్రత్యేకమైన మహిళా గ్రామ సభ ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానం చేయించి మహిళలందరితోటి గ్రామంలో మద్యపాన నిషేధం మేము మార్చి 1 నుంచి టైం ఇచ్చి మార్చి 1 నుంచి నిషేధం విధించడం జరిగింది. గ్రామంలో ఎవరైనా మరి దొంగచాటుగా అమ్మిన 20,000 రూపాయలు అమ్మిన వారికి మరి వాళ్లకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఎవరైనా అమ్మిన వాళ్ళని పట్టించిన వాళ్ళకు కూడా 5,000 రూపాయలు ఇస్తామని కూడా మేము ఈరోజు మా సర్పంచ్ గారు వాగ్దానం చేశారు. వారు మహిళా సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామంలో ఆడపిల్ల పుట్టిన ప్రతి బిడ్డకు, ఏ తల్లికైనా ఆడపిల్ల జన్మించితే ఖచ్చితంగా నేను సర్పంచ్ ఉన్నంత కాలం 5,000 రూపాయలు బహుమానంగా ఇస్తానని కంటిన్యూషన్గా ఇప్పటికీ 2 బహుమానం కూడా చెల్లించడం జరిగింది.
మా గ్రామంలో ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేశారు. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ 5 సంవత్సరాలు సురక్షితమైన మంచినీరును అందించడానికి అది ఎన్ని లక్షల రూపాయలైనా కానివ్వండి, విత్ బిల్డింగ్ తో సహా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు మనందరికీ నీళ్లు తాపిస్తానని మాటిచ్చి పని ప్రారంభించారు. ఆల్రెడీ బిల్డింగ్ స్లాబ్ కూడా పడ్డది. ఇంకొక నెల రోజులలో మనందరం ఫ్రీ నీళ్లు తాగే అవకాశం కూడా ఉంది. మన పెద్దలకు మరి మన గ్రామంలో మాకొక మీకు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ అత్యంత ముఖ్యమైన అన్ని డిపార్ట్మెంట్ల కంటే పోలీస్ శాఖ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మా చౌడారం గ్రామంలో మేము గొప్పగా చెప్పుకుంటాం. మా దగ్గర ఇంతవరకు ఒక రాజకీయ పరమైనటువంటి పార్టీల పరమైనటువంటి కేసు ఇంతవరకు రికార్డు కాలేదు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో కూడా ఏ రాజకీయ పార్టీల గొడవలలో మేము ఎక్కడ కూడా ఏ ఒక్కరి మీద కూడా ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా కూడా ఏం జరిగినా కూడా మేము ఎప్పుడు ఎన్నికల వరకే కొంతవరకు కొంచెం గలాటగా ఉన్నా కూడా సంయమనంతో అందరూ అన్నదమ్ములా కలిసి ఉంటాం. మా గ్రామంలో ఎలాంటి రాజకీయ విభేదాలు లేవు, రాజకీయ కేసులు లేవు. మేము ఎలాంటి కార్యక్రమాల జోలికి కూడా అనైతికమైన కార్యక్రమాల జోలికి వెళ్ళాం. మా గ్రామంలో మా సర్పంచ్ గారు ఇప్పుడు మా సిఐ గారికి మరి ఇప్పుడు వచ్చిన ఈగల్ ఫోర్స్ ఎస్ఐ గారికి ఇక్కడ ఉన్న వారందరూ తెలియజేస్తా ఉన్నాం. మా గ్రామంలో 400 మందితోటి అమ్మాయిలది కస్తూర్బా గాంధీ స్కూల్ ఉంది. అందులో అందరూ అమ్మాయిలే, ఇంటర్మీడియట్ వరకు ఉంది. ఆ అమ్మాయిల భద్రత కూడా మాకు ఎప్పుడు ఛాలెంజ్ గా ఉంటది. ఆ స్కూల్ నుంచి వెళ్ళి ఏ చిన్న విషయం జరిగినా, ఒక అమ్మాయికి కడుపులో నొప్పి లేసినా, ఒక ఇబ్బంది ఏర్పడ్డా కూడా వాళ్ళు సడన్ గా మాకు ఫోన్ చేస్తారు. సార్ ఏదైనా వెహికల్ కావాలి, మమ్మల్ని జరిగినందాకా ఎవరైనా సెక్యూరిటీ కావాలి, ఏదైనా చేయాలని ఉంది. వాళ్ళకు కొంచెం భయంగా ఉంటది. ఈ మధ్యన సరే యువత కొంత పెడదారి పడతా ఉన్నదో, మద్యం మత్తులోనో తాగే విషయాలలోనో ఎన్నో ఆ చుట్టుపక్కల స్కూల్ ప్రాంతాలలో మద్యం తాగడం, సీసాలు పగలగొట్టడం వాళ్ళని కొంచెం భయభ్రాయం చేస్తుంది. అక్కడే మోడల్ స్కూల్ ఉంది, అందులో కూడా హాస్టల్ ఉంది. అందులో 70 మంది విద్యార్థులు ఉంటారు. ఇంటర్మీడియట్ కు స్కూల్ ఉంది, 400 మంది పిల్లలు చదివేది. దయచేసి మా గౌరవ సిఐ గారిని కోరుతా ఉన్నాం, పెట్రోలింగ్ గ్రామంలో ఒక రాత్రిపూట పెట్రోలింగ్ మాకు సౌకర్యం కల్పించాలి సార్, మా మీద దృష్టి పెట్టాలి. ఈ రోజు మా ఉప సర్పంచ్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎస్ఐ సార్ నర్సయ్య గారికి, గ్రామస్తులకు, ముఖ్యంగా సర్పంచ్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అన్ని చెప్పాల్సిన విషయాలన్నీ ఇక సిద్ధంగానే చెప్పిండు, మేము చెప్పేది ఏం లేదు. కానీ చిన్న విన్నపం ఏంటంటే సిఐ గారికి అట్లీస్ట్ పెట్రోలింగ్ జీప్ కాకుండా కానీ ఒక కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్ వచ్చి బైక్ మీద పంపించిన, మా విలేజ్ కి అలర్ట్ చేసినటువంటి కానిస్టేబుల్ సార్ పంపించినా కానీ కొంచెం భరోసాగా ఉండాలని విజ్ఞప్తి తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. మత్తు పదార్థాల నివారణ కార్యక్రమం చేపట్టినందుకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము చాలా సార్లు మా ఎంపీడీ గారు, మా సర్పంచ్ గారిని కూడా కోరడం జరిగింది. మా దగ్గర ఉన్న యువతకు ఒకసారి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది సార్ అని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మా సర్పంచ్ గారు కూడా సీఐ గారిని కలిసి మా ఊర్లో ప్రోగ్రాం చేయడానికి ఏర్పాటు చేసిన ధన్యవాదాలు సార్. ఈ మత్తు అనేది తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ మత్తులు ఉంటారో వాళ్ళకే తెలియదు, ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. దాదాపు మన భారతదేశంలో కూడా మత్తు అనేది విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల యువత చాలా కూడా చెడిపోవడం జరుగుతుంది. మత్తుకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అని నేను తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా. ధన్యవాదాలు. మంచి వాతావరణం. మరి ఈ సందర్భంగా డ్రగ్స్, మత్తు పానీయాలు, ఈ మత్తు పానీయాలు తీసుకోకుండా దూరంగా ఉండాలి. యువత దేశానికే ఆదర్శం కాబట్టి యువకులు ఈ మత్తు పానీయాలు తీసుకోవద్దని ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినటువంటి మా గ్రామ సర్పంచ్ గారు, మొదటి పౌరురాలు కర్ల పద్మ బాబురామరెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వరకు ఎప్పుడు దాగుతున్న ఏముంది, మరి లేదు. గ్రామం ప్రశాంతంగా ఉంది. ఈ యొక్క గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఈ కార్యక్రమం చేపట్టిన మా సర్పంచ్ గారికి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తాం. మరి ఈరోజు పోలీస్ శాఖ వారు మన విలేజ్కి ఎందుకు వచ్చారంటే యువత మద్యం మత్తులో
ఈ యొక్క సిగరెట్లకు మన దానికి అలవాటు పడి చెడిపోతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు చర్య తీసుకోండి, తల్లిదండ్రులు చెప్పండి, మీ పిల్లలు చెప్పండి, వారు మీకు తెలియకుండానే అన్ని పనులు చేస్తున్నారు, అట్లా చేయదని చెప్పండి. మరి అటువంటి జరిగితే గంజాయి మరి ఏదో ప్రతి మద్యం అన్ని సేవిస్తూ వాళ్ళ భవిష్యత్తు పాటు చేసుకుంటారు. ఓ డాక్టర్లు, ఇంజనీర్లు, యాక్టర్లు, మీలో క్రియేటివిటీ ఉంది, దాన్ని వెలికి చేయకుండా భవిష్యత్తు పాటు చేసుకుంటారు. కాబట్టి ఈ మత్తు బాధ్యత దూరంగా ఉండాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ రోజు ఇక్కడ మన ముందు కూర్చున్న జనగాం సిఎస్ఆర్ గారికి, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లందరికీ మరియు గ్రామ పెద్దలు, యువకులందరికీ నమస్కారం. ముఖ్యంగా యువత ఈ రోజుల్లో ఈ గాంజాయి డ్రగ్స్ బానిసలు అవుతా ఉన్నారు. దాని గురించే మేము డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలనే సీఎం గారి సంకల్పం గాని, పిఎం గారి సంకల్పం గాని, వారి యొక్క ఆదేశాల మేరకు మేము ప్రతి పల్లెల్లో ప్రతి చోట మేము వెళ్లి యువకులను, గ్రామస్తులను కలిసి వాళ్లకు అవేర్నెస్ కల్పిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సౌడారం విలేజ్ కి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు తీసుకున్న చర్యలను చూస్తా ఉంటే ఇంకా మేము పెద్ద చెప్పాల్సిన అవసరంగా లేదని అనిపిస్తా ఉంది. మీరు మద్యపాన నిషేధం ఇక్కడ విధించి ఇంత ఖచ్చితంగా అమలు చేస్తా ఉన్నారంటే ఇక్కడ గాంజా కూడా ఉండదని అనుకుంటున్నాం. కాకపోతే ఎవరైనా ఒకవేళ అలాంటి ఎవరైనా తీసుకుంటా ఉన్నా ఇంకా వాళ్ళు మీరు మా యొక్క హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది, లేకుంటే లోకల్ ఇన్స్పెక్టర్ సార్ నంబరు, ఎస్ఐ సార్ల నంబరు, లేకుంటే ఇక్కడ విలేజ్ కానిస్టేబుల్ నంబర్ కానీ మీ దగ్గర ఉంటూనే ఉంటుంది. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరెవరు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడుతున్నారు వాళ్ళని గుర్తించి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించి ఇలాంటి పనులు చేయకుండా, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ ఊర్లో జరగకుండా మీ ఊర్లో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇటీవలనే మా గ్రామంలో ఒక 4-5 ఎకరాల క్రీడా ప్రాంగణాన్ని ప్రభుత్వ స్థలంలో మంచి ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి క్రికెట్ పోటీలకు పిలిచి 10,000 రూపాయల ప్రథమ బహుమతి, రెండవ బహుమతిగా 5,000 రూపాయలు ఇచ్చి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి ఇటీవల ఒక మంచి కార్యక్రమాన్ని యువత కోసం వారు తీసుకోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. 3 నెలలు సర్పంచి అయిన ఈ సమయంలోనే ఇంత మరి వారు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టి పెట్టారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలను చేయించుకోవాలంటే మనం వారి వెనుక ఉండి వారికి అండగా ఉండి వారిని ప్రోత్సహించి ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలను కానివ్వండి, వాళ్ళ సొంత కార్యక్రమాలనైనా మనం ఉపయోగించుకోవాలంటే వారికి మనం అందరూ అండగా ఉండాలని ఈ రోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మన పిల్లల భద్రత, డ్రగ్స్ వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడతారు, మన కుటుంబం ఎట్లా ఇబ్బందులు పడుతుంది అనే దాని మీద పెద్దలు మన జనగామ సిఐ గారు సత్యనారాయణ సార్ గారు మన దగ్గరికి వచ్చారు. వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని తీర్చిదిద్దాలని గవర్నమెంట్ ఎప్పుడైతే అనుకుందో ఆ విషయాలు మన ఇంట్లో తెలియకుండా కూడా ఇప్పుడు తెలవాలని మన సర్పంచ్ గారు పట్టుబట్టి ఇక్కడ పోలీస్ శాఖను కూడా రప్పించారంటే ఎంత మంచిగా ఉందో. ఇక ముందు కూడా మనం అట్లనే నడవాలి, అట్లనే చేయాలి, అట్లనే ఉండాలనుకోవాలి. కానీ మనసు పద్దాలు పెట్టుకొని ఇలాంటివి అలాంటివి ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకొని మన పిల్లల ఆగంగా కూడా మన తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టొద్దని అందరినీ రెండు మాట్లాడే పిల్లలు యువత మాట్లాడాలా, నేను మాట్లాడే అందరు స్పీచ్లు చెప్పినట్టు ఉంటాను. మాట్లాడదావా బాబు? గౌరవనీయులైన గ్రామ పెద్దలకు, తల్లులకు, యువకులకు, మిత్రులకు, నాతోటి గ్రామస్తులకు, పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో
గడప వద్దకు తీసుకురావాలనే లక్ష్యంతో మార్చి 6 నుండి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారు. ఈ 99 రోజుల్లో మన గ్రామానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవడమే లక్ష్యంగా ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ ప్రణాళికలో పోలీస్ శాఖ మరియు పిల్లల భద్రత, డ్రగ్స్ రహిత సమాజం అనే అంశాల ప్రభుత్వంపై దృష్టి సాధించింది. ఈ సందర్భంగా నేను ముందు కొన్ని విషయాలు ఉంచాలనుకున్నా. డ్రగ్స్ మరియు గంజాయికి అడ్డుకట్ట మన యువత మత్తు పదార్థాల్లో బానిస కాకుండా చూడడం మన అందరి బాధ్యత. ప్రభుత్వం అమల్లో చేసింది. మన గ్రామంలో ఎక్కడైనా గంజాయి సాగు లేదా అమ్మకాలు జరుగుతున్నా తెలిస్తే వెంటనే పోలీస్ సమాచారం ఇవ్వండి. ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా యాంటీ డ్రగ్స్ టీంలు ఏర్పాటు చేసింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పిల్లల బాధ్యత మన బాధ్యత. పిల్లల రక్షణ ప్రభుత్వం వంటి కార్యక్రమాల్లో దాదాపు పోలీస్, విద్య మరియు ఆరోగ్య శాఖలకు చేసింది. స్కూల్ పిల్లలు భద్రత, బాల్య వివాహాలు పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత కోసం పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ వంటి కార్యక్రమాలు ప్రణాళిక ఉన్నాయి. గ్రామంలో అభివృద్ధి పనులు 99 రోజుల్లో కాలంలో మన గ్రామంలో పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైళ్లు పరిష్కారం మరియు సంక్షేమ పథకాలు అర్హతైన ప్రతి ఒక్కరికి అందేలాగా కృషి చేస్తాము. ఏప్రిల్ 2న మన గ్రామంలో జరిగే గ్రామ సభకు అందరూ హాజరై మీ సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని కోరుతూ, మిత్రులు డ్రగ్స్ లేని, నేరాలను లేని సురక్షమైన గ్రామంగా మన గ్రామాన్ని తీర్చిదిద్దుదాం. పోలీసులతో సహకరించి ప్రభుత్వం అందిస్తున్న 99 రోజుల ప్రణాళిక విజయవంతం చేద్దాము. మన పిల్లల భవిష్యత్తు మన కోసం మనం అందరం ముందు అడిగేద్దాం. జై తెలంగాణ. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చెప్పింది. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా 99 రోజులు ఏర్పాటు చేసినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఆ ఏర్పాటులో భాగంగా పోలీస్ శాఖకు ఇచ్చినటువంటి ఈ డ్రగ్ అవేర్నెస్ కు మనమే కాకుండా మన పోలీస్ స్టేషన్ నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా ఒక ఎస్పీ గారు వచ్చి పొద్దున మనకు జనగాం టౌన్ లో అదేవిధంగా మనకు పెంబర్తిలో, అదేవిధంగా సిజిఐటి కాలేజీలో, చౌడారం గ్రామంలో కూడా ఏర్పాటు చేయండి. దీని తర్వాత కూడా ఇంకొక ప్రోగ్రాం కూడా వెళ్తాము. నిజంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి మరియు ఎస్ఐ గారికి చెప్పగానే ఏర్పాటు చేసినటువంటి నర్సే ఎస్ఐ గారికి, అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, వేదిక ముందున్నటువంటి మహిళలకు, అన్నదమ్ములకు, అక్కజనులకు నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా ఈ సమయంలో మీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా అవేర్నెస్ క్యాంప్ పెట్టాలా అంటే ఇక మన ఊర్లో సామెత, మోటి సామెత అంటే రారో అని ఇంటికి పిలిచి రావాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో, అయినా కానీ కదలకుండా ఇంతసేపు కూర్చున్నారంటే నిజంగా మిమ్మల్ని అందరూ చూస్తుంటే కూడా ఈ డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ కన్నా మిమ్మల్ని చూసే నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు 100 మందిని జమ చేయాలంటే పరిస్థితి ఎట్లుంటుందో ఆ ఆర్గనైజర్ కు తెలుసా బాధ. అట్లాంటిది ఎవరు మాట్లాడితే ఆ ఆర్గనైజర్ కు తెలుస్తుంది. అట్లాంటిది
మేము ఏ సమయం ఇచ్చినామో మన ఎస్ఐ గారికి తెలుసు. అన్ని కూడా లేట్ అవుతున్నా కానీ ఇంత చక్కగా కూర్చొని విలేజ్ వాతావరణంలో మీరు మాట్లాడుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా సర్పంచ్ గారు అన్నట్టు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది నిజంగా కూడా అన్ని కులాలలో ఉండి కూడా ఒక ఊర్లో రకరకాల పొలిటికల్స్ ఈక్వేషన్స్ ఉన్నా కానీ అన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు నిజంగా కూడా మన బెల్ట్ షాపులు లేవంటే నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. నాకు చాలా హ్యాపీ. మంచి మీ అందరు కూడా ఈ విలేజ్ మొత్తానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఈ మండలంలో మన జనగాం మండలంలోనే ఇది మరిగడి అని ఎస్ఐ గారు చెప్తున్నారు. కానీ మరిగడి ఉన్నదో లేదో నాకైతే తెలియదు, కానీ చౌడారం ఉంది అనేది నిరూపించారు. మీ అందరు కూడా నిజంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కానీ ఓకే, మంచిదే, మంచి సర్పంచ్ గారు మంచిగా చేసిండు. మీరు అలవాటు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ తెచ్చుకునేటప్పుడు కానీ ఇప్పుడు జాగ్రత్తగా తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక అలవాటు ఉన్న వ్యక్తి ఈ అలవాటు వ్యసనానికి బానిసై రోజు ఈ నుంచి పోయి ఆయనకి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అదొక్కటే మీ అందరికీ. ఓకే, మీ అందరికీ కూడా ఈరోజు ప్రజాపాలన భాగంగా ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి సర్పంచ్ గారికి, అదేవిధంగా మా తరఫున 2-3 అడుగుదాం అనుకున్నా మేడం గారికి కూడా మా తరఫున మీకు ఏం లేదు, పోలీస్ శాఖ తరఫున మాకు మీ అందరికీ కూడా మీ విలేజ్ తరఫున నుంచి కూడా నా ఒక్కటే విన్నపం. నాకు ఒక సీసీ కెమెరాలు పెట్టిస్తే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోతా. 100% 22 అయినా కానీ మాకు లింక్ ఇచ్చుకుంటాం మేమే. మీరు పెట్టిస్తే మేడం అది డైరెక్ట్ మన సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ లో ఇక్కడ మన చౌరస్తాలో కంట్రోల్ రూమ్ ఉంది, ఆ కంట్రోల్ రూమ్ కు మేము ఇచ్చుకుంటాం. ఆ డైరెక్ట్ ఈ ఐపీ అడ్రస్లు పెట్టుకుంటే మీ విలేజ్ ఎక్కడ ఏం జరుగుతున్నాయో కానీ చూసి చెప్పొచ్చు. మాకు కూడా ఐపీ అడ్రస్లు ఇవ్వాలని మీ అందరికి కూడా కోరుకుంటున్నా. ఈ 22 కెమెరాలకు కూడా ఈ త్వరలో ఇనాగ్రేషన్ చేసి దానికి ఐపీ అడ్రస్లు ఇస్తే మేము కూడా లాటిట్యూడ్ కూడా అన్ని తయారు చేసుకుని మాకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటాం. ముఖ్యంగా పెట్రోలింగ్ అంటున్నారు. వాస్తవానికి నాకు తెలిసినంత వరకు ఈ విలేజ్ నుంచి కూడా చాలా డైలెంటెడ్ కాల్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. నేను ఓపెన్ గా చెప్తున్నా ఫ్రీగా. ఎందుకంటే ఏదో స్పీచ్ చెప్పి మామూలుగా గొప్పగా మాట్లాడిపోవడం కాదు. జనరల్ థింగ్స్ మనం ఏదంటే ఊరు భాషలో మాట్లాడుకోవాలంటే ఊర్లో ఉన్న పరిస్థితి ఏంది, ఊర్లో ఉన్న అవగాహన ఏంది, దాని మీదే మాట్లాడతా. వాస్తవానికి ఈ విలేజ్ నుంచి కూడా డైలెంటెడ్ కాల్స్ యావరేజ్ 1 month లో కూడా చూస్తే నాకు తెలిసి 2 కాల్స్ కూడా రావు డైలెంటెడ్ కాల్స్. సో అంత పీస్ఫుల్ వాతావరణంలో ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉంటున్నది. కానీ ఇంకొక చిన్న విషయం మీరు చెప్పిన దాంట్లో 100% ఉంది. దాంట్లో ఏదైతే సోషల్ వెల్ఫేర్ మన స్కూల్ హాస్టల్ ఉందో ఆ హాస్టల్ దగ్గర కొద్దిగా కాల్స్ వస్తాయి. ఏమైనా మీ విలేజ్ నుంచి కాకుండా ఆ కాల్స్ అన్ని కూడా మీ దాంట్లోనే పడతాయి కాబట్టి ఆ కాల్స్ అవి కూడా 2-3 వస్తున్నాయి యావరేజ్ గా నెలకు. సో దాన్ని కూడా పెట్రోలింగ్ అన్నారు కదా, పెట్రోలింగ్ కంపల్సరీగా ఒక పాయింట్ బుక్ పెడతాం. ఆ పాయింట్ బుక్ కంపల్సరీగా ఏదో పాయింట్ బుక్ పెడతామంటే కాదు, ఆ పాయింట్ బుక్ కంపల్సరీగా ఆన్లైన్ లో ఉంటుంది. కంపల్సరీ వచ్చిపోతేనే మనిషి వచ్చిపోయినట్టు ఆడ కనపడుతుంది ఆన్లైన్ లో. సో ఆన్లైన్ పాయింట్ బుక్ కంపల్సరీగా అలా విజిట్ చేసే విధంగా కంపల్సరీగా పెడతాం. ఆ ఆన్లైన్ కంపల్సరీగా చూసే విధంగా మీరు కూడా పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా వచ్చినా కానీ మీకు కూడా చూపిస్తాం. అది 100% మా పోలీస్ శాఖ తరపు నుంచి నైట్ 1 o'clock లేకపోతే 12:30 తర్వాత వచ్చి విజిట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తా. ముఖ్యంగా ఈ డ్రగ్స్ రహిత కావాలనే దానికి ఫస్ట్ డ్రగ్స్ అలవాటు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ అలవాటుగా స్టార్ట్ అవుతుంది. అలవాటు సంతోషంగా స్టార్ట్ అవుతుంది. ఏమని 2 పిల్లలు, ఒక టీనేజ్ లో ఉన్న పిల్లలు, ఒక 18 years 19 years పిల్లలు ఏంటంటే ఒకసారి తాగితే ఏమైతే లేని, సిగరెట్ తాగితే ఏమైతే లేని
ఫస్ట్ ఒక 2 పప్పుల సిగరెట్ తాగమని స్టార్ట్ అవుతుంది. అసలు స్టార్టింగ్ సంతోషం. ఇప్పుడు తెలంగాణలో సంతోషమైన తాగుడే, దుఃఖమైన తాగుడే, రెండింటికి తాగుడే, దానికి తేడా ఏం లేదు. అదేవిధంగా ఈ పిల్లలు మనకు ఎడిక్షన్ కావడానికి కారణం ఏంటంటే 2 పప్పులు తాగితే ఏమైతుందిలే, ఎవరు చూస్తలేదులే అనుకుంటారు. ఆ సిగరెట్ స్మోకింగ్ అనేది ఫస్ట్ వ్యసనంగా స్టార్ట్ అవుతుంది. 2 పప్పులతో 2 సిగరెట్లు అవుతుంది, 3 సిగరెట్లు అవుతుంది, 4 అవుతుంది, డబ్బులు అవుతుంది కూడా. ఆ డబ్బు తర్వాత ఏంటంటే పాతకాలంలో పెద్ద మనుషులు డబ్బు సిగరెట్ తాగినా కానీ ఇంకా చాలా మంది ఆరోగ్యకరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు తాగే పిల్లలు వాళ్ళు తాగితే బయలు కొడుకుని అధ్వానం ఉంటాడు. వాళ్ళ పిల్లలు ఒక్కసారి ఉంటాయి, వాడు ఒక్కసారి తిరుగుతుంటాడు, సంసార జీవితానికి కూడా పనికిరాడు. అట్లాంటి పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు. అదే దానికి తోడు మళ్ళా ఇన్వెన్షన్ గా గంజాయికి అలవాటు అవుతున్నాడు. ఆ గంజాయికి అలవాటు అయిన తర్వాత ఇదేంటంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది. గంజాయి తాగిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఏదైనా తాగేది ఎందుకు, అసలు దేని తాగుతుంది మనిషి? సంతోషానికే కదా, మనకి మంచిగా ఎంజాయ్ కావాలా, నవ్వు రావాలా, థ్రిల్లింగ్ ఉండాలా. ఆ థ్రిల్లింగ్ ఉండడం కోసం తాగుతారు ఫస్ట్. ఆ థ్రిల్లింగ్ అలా వ్యసనం అవుతుంది. వ్యసనం అయితే అది లేకుంటే చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. సో అందుకని ఏదైనా వ్యసనాల బారిన పడి మీరు ఇబ్బంది పడద్దు. మీరు ఇబ్బంది పడిన తర్వాత మీ మాతృమూర్తులకు శోభ అనుభవించకూడదు. దయచేసి పిల్లలు ఎవరైనా అది అట్లాంటివి ఉంటే మీ అందరికి కూడా ఏంటంటే చిన్న ఒక మెసేజ్ చేయండి, అది లేకపోతే డైలర్ కాల్ చేయండి. అది కూడా ఇంకా ఎవరైనా పిల్లలు ఉంటే కూడా 1906 అనే ఒక కాల్ ఉన్నది, దానికి కూడా చేయొచ్చు. దానికి చేసినా కానీ మీ చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి కూడా గోప్యంగానే ఉంటుంది. అది హైదరాబాద్ పోతే తర్వాత మాకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చి ఈ గ్రామ పంచాయతీలో ఇంతమంది పెద్ద ఎత్తున పాల్గొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు పోలీస్ శాఖకు ప్లస్ అదేవిధంగా మీ గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. వనంగారు ఆట ఆడుకోవడం కోసమే. టింకు కొంచెం జరగమని కాలేదు ఓకే. చిన్న రాణి రాణి నిమిషం మేడం అట్లా ఉండండి. ఆగండి మేడం, ఇలా ఇంకా జరగనా సరిగ్గా పడుతులేదు. ఇంకా ఎంత రానా లైట్ బంద్ చేయ. ఓకే పట్ల తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వండి, పిల్లలకు పెద్ద పెద్ద వాళ్ళకి ఇవ్వండి. అందరూ దయచేసి కూర్చోవాలి. ఇస్తారు ఈరోజు మన గ్రామానికి పిల్లల భద్రత మరి డ్రగ్స్ కు అడ్డుకట్ట ఎట్లా వేయాలనే ఒక కార్యక్రమం మీద మన గౌరవ సిఐ గారు అలాగే లీగల్ ఫోర్స్ ఎస్ఐ గారు ఇంకా వారి సిబ్బంది వారందరూ ఇక్కడికి ఇచ్చేసి మన గ్రామానికి వారు మొదటిగా వచ్చినందున మన గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ మరి గౌరవ ఎస్ఐ గారిని మరి సిఐ గారిని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఒక చిన్న కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాను.
నరసింహ సార్ గారిని కూడా మన గ్రామ పెద్దలు యువకులు రండి, ఇంకా ఎవరైనా యువకులు రండి, ఎవరైనా రండి, చాలయ్యండి. Thank you.